ఓం నమ శివాయ. శ్రీశైలం మల్లికార్జున, మేడారం సమ్మక్క సారక్క, చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఇప్పుడు 12 రాశుల మీద జ్యోతిష్యం చెప్తాను. చిలక జోష్యం జూలై నెల 13 నుంచి 19 వరకు ఈ వారం రోజులంతా ఎలా ఉంది, ఎలా లేదు, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, సుఖం దుఃఖం, కష్టం నష్టం చెప్తా వినండి. చిలకమ్మ సింహరాశి వాళ్ళ జ్యోతిషం, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ సింహరాశి వాళ్ళ జ్యోతిషం ఎట్లా ఉంది? చిలక డా తీ. సింహరాశి వాళ్ళకి బాసర సరస్వతి. ఎవరైతే బాసర సరస్వతి దగ్గర పోయి అక్షరాభ్యాసం చేసుకుని వస్తారో చదువులో బాగుంటుంది, ఆరోగ్యంలో బాగుంటుంది, తిన్నన్నం పైకి పడుతుంది, అన్నిటికన్నా చదువుల చాలా బాగుంటుంది. షిరిడి బాబా దగ్గర షిరిడి వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి ఇంట్లో శాంతంగా ఉంటుంది. చాలా శాంతంగా ఉంటారు మీరు. ఇంటి లోపల ఒకరి మాట ఒకరి పడకపోతే నీదింత నాదింత, నీదింత నాదింత అనుకోవడం, నేను చేస్తున్నా కదా ఇల్లు నడుస్తుంది, నేను చేస్తే ఇల్లు నడుస్తుంది, నేనే మొత్తం చేస్తున్నా అని ఇవన్నీ మాట మీద మాట అనుకొని ఎవరు చెప్తే వినకుండా మనకి ఇష్టం వచ్చినట్టు మీకు నచ్చినట్టు ఎట్లంటే అట్లా ఉరుకు ఆడడం వలన ఇల్లు ఏమైపోతుందంటే ఎవరు మనసులో వాళ్ళు యమనా తీరమన్నట్టు అయిపోతుంది, మనసు చెదిరిపోతుంది. అందుకు అలా జరిగేటప్పుడు బాబా దగ్గర ఒకసారి పోయి బాబా దర్శనం చేసుకుని రండి. షిరిడి దర్శనం చేసుకు వచ్చిన వాళ్ళకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. చేయిపెట్టిన పని కలిసి వస్తారు. కానీ ఈ రాశి వాళ్ళు ఇల్లు తప్పనిసరి కడతారు. ఇల్లు కట్టాలి, లేకపోతే కొనాలి, లేకపోతే ఇంత ప్లాట్ అన్న కొనాలనుకున్న వాళ్ళు అవుతుంది. కానీ ఇల్లు కొనాలనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, ఇల్లు కొనాలనుకుంటే ఎట్లా పడితే అట్లా 10 రూపాయలు తక్కువ అన్నారు కదా, 10 రూపాయలు తక్కువ మాకు జర మంచిగా అగవల దొరుకుతుంది కదా అని దాన్ని ఖాళీ ఇవ్వద్దు. దానికి వాస్తు ప్రకారం చూడాలి. మళ్ళీ ఒకటి చూడాలంటే ఇంటి లోపల పోయి కూర్చుంటే ప్రశాంతంగా అనిపించాలి. ఒక దేవస్థానంలో గుడిలో పోయి కూర్చుంటే ప్రసాదం తినుకుంటూ కూర్చుంటే ఎట్లా ప్రశాంతం అనిపిస్తుందో ఇల్లు గుడికి అట్లా అనిపించాలంటే వాస్తు ప్రకారం కరెక్ట్ ఉండి కొంటే 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, 10 రూపాయలు తక్కువైనా పర్వాలేదు, కానీ కరెక్ట్ కొనాలి. కానీ కొన్ని రోజుల నుంచి మళ్ళీ ఒకటి ఏముందంటే మాత్రం మనసు శాంతం ఉండకపోవడం, పైసా ఆగకపోవడం, చీటికి మాటికి కోపం రావడం, ఇంట్లో ఒకరి మాట ఒకరి పడకపోవడం, ఇది మంచిది కాదండి. మళ్ళొకటి ఏమిటంటే ఇంటి మీద ఏమన్నా గాలకాడి, ఏమన్నా దరిద్రం, ఇంటి మీద ఏమన్నా దృష్టి, ఏదన్నా చెడు ఉంటేనే ఇలా jరుగుతుంది. అన్ని కరెక్ట్ ఉంటే, దరిద్రం లేకుండా అన్ని కరెక్ట్ ఉంటే ఏమీ కాదు, చాలా బాగుంటుంది. మళ్ళొకటి ఏముందంటే మాత్రం జీవితంలో సుఖపడేది ఉంది, కష్టపడేది వెళ్ళిపోయింది. మళ్ళొకటి ఏముంది, మీరు సాక్షంగా ఒకసారి మాత్రం తిరుమల వాసుంది వెళ్ళిరండి. తిరుమల వాసుడు తిరుపతి వెళ్ళాలంటే నేను ఎందుకంటే అంటున్నానంటే సాక్షంగా తిరుమల వాసుడు స్వయంభూ ఆ దేవదేవ దర్శనం చేసుకుని వస్తే నిజంగానే దరిద్రం పటాపించలమైపోతుంది. అన్నిటికన్నా 100కి 100 రూపాయలు ఒక మాట చెప్తా వినండి. తిరుమల దేవస్థానం మెట్లు ఎక్కి దేవస్థానంలో పోయి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి అప్పు ఉండదు, అప్పు చింత ఉండదు, అప్పు వెళ్ళిపోతుంది, అప్పు ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. మనసు యథార్థంగా ఆయన ఎక్కడ ఉన్నాడు? 7 కొండల ఎక్కడో 7 కొండల పైన ఉండడు. ఆయన ప్రశాంతంగా లేడు. చాలా ఎక్కువ జనం గురించి ఆలోచించడు ఆయనది. మీ గురించి ఆయన ఆలోచించిన తర్వాత మీరు చల్లగా ఉండాలని మీరు చల్లగానే ఉంటారు. కానీ ఆయననే బాధ, నా శిష్యులు నా భక్తులు ఆయన ఎంతో మీ గురించి ఆయన వెలిసిండు. అక్కడ శ్రీమన్నారాయణుడు మీకు చాలా మంచి జరుగుతుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని రండి, జయం జరుగుతుంది. రాజా బతుకుతారు, అప్పు ఉండదు, సొప్పు ఉండదు, బాగుంటుంది. జీవితం లోపల ఇంటి లోపల అందరూ కలిసి నడుస్తారు, చాలా బాగుంటుంది. తిరుమల వాసుడు చాలా పవర్ఫుల్. పోయిరండి. ఓం నమ శివాయ. గవ్వలు 5 పడ్డాయి, పాంచముఖ్ చూశారా? సింహరాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 5, రాజపూజ ఫలం 7, అవమానం 7. అంటే దారిద్రం మంచి స్థానం దొరికింది, గురుబలానికి కొంచెం తక్కువ స్థానం దొరికింది. శని ఎక్కువ ఉన్నాడు, గురు తక్కువ ఉన్నాడు, అయినా శనికి 7వ స్థానం దొరికింది. శనికి 7వ స్థానం దొరకవద్దు. శనికి 7వ స్థానంగా దొరికిందంటే ఖతం,
ఇక వాడు నెత్తి మీద అది తాడో మారుతుంది, వీడు మొత్తంకి కూలపడతాడు. పని చేయాలంటే చేయబుద్ధి కాదు, మనసు ఊపదు, ఏదైనా కానీ వెనక ముందల అయితూనే ఉంటుంది. కానీ దీనికి ఏముందంటే మాత్రం ఆ దేవదేవుని దర్శనం చేసుకోవాలంటే అంత జయం జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం. ఓం